హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు లైట్ యువర్ బ్రెయిన్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం సిలోజిజం టాపిక్ స్టార్ట్ చేసాం. సమ్ ఆల్ అవన్నీ కంప్లీట్ చేసాం కదా. ఇవాళ నో నో గురించి చూద్దాం. నో అని అంటే నోని ఎలా రిప్రజెంట్ చేయాలి వెన్ డయాగ్రామ్స్లో చూద్దాం. ఓకేనా? నోని ఎలా రిప్రజెంట్ చేయాలి వెన్ డయాగ్రామ్స్లో చూద్దాం. ఓకేనా? ఫస్ట్లీ నో ఏ ఈజ్ బి అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే ఏ సర్కిల్ ఇది, ఇది బి సర్కిల్. నో ఇట్లా ఒక లైన్ పెట్టి ఇంటూ కొట్టండి. అంటే ఈ బి సర్కిల్ ఏ సర్కిల్ అసలు టచ్ అవ్వదు. అంటే ఈ పార్ట్ మొత్తం బీకి టచ్ అవ్వదు. అంటే ఏకి బి టచ్ అవ్వదు, బీకి ఏ టచ్ అవ్వదు. అంటే మనము నో ఏ ఈస్ బి అని అంటే నో ఏ ఈస్ బి అన్నా, నో బి ఈస్ ఏ అన్నా రెండు సేమే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నో సి ఈస్ డి అని అన్నారు. అప్పుడు ఎలా రిప్రజెంట్ చేసాం? సి ఇట్లా, డి ఏమో ఇట్లా, ఇంత. దీన్ని సేమ్ దీన్నే మనం నో సి ఈస్ డి అన్నా, నో డి ఈస్ సి అన్నా రెండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో డి ఈజ్ సి ఎలా రిప్రజెంట్ చేస్తాం? డి పెడదాం, మళ్ళీ సి పెడతాం, ఇంటూ పెడతాం. రెండు డయాగ్రామ్స్ సేమే కదా, అందుకే రెండింటి మీనింగ్ యొక్క సేమ్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి వస్తే సమ్ ఏ ఆర్ బి అంట. సమ్ ఏ బి, సమ్ ఏ ఇస్ బి, నో ఏ ఇస్ సి అంట. ఏకి సికి ఇలా కొట్టేసి ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం సమ్మని ఇలా రిప్రజెంట్ చేస్తాం, నోని ఇలా రిప్రజెంట్ చేస్తాం. నో బి ఈజ్ సి అంట. బికి సికి ఇలా ఇంటూ మార్క్ ఉందా? అంటే మనకి నో అంటే ఎలా ఉంటుంది? బి, ఇది బి, ఇది సి, ఇలా ఉందా? ఇక్కడ లేదు కదా, సో ఇది రాంగ్. నో సి ఈజ్ ఏ, మనకి నేను ముందే చెప్పాను నో ఏ ఈజ్ సి అన్న, నో సి ఈజ్ ఏ అన్న సేమే. సో నో సి ఈజ్ ఏ, ఇట్లా ఇంటూ మార్క్ ఉంది కదా ఏకి సికి, సో ఇది రైట్. ఓన్లీ టూ ఫాలోస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సమ్ జీ ఆర్ జే అట్ జీ జే ఆల్ జే ఆర్ వై అంట. జే లోపల ఉంటుంది, వై బయట ఉంటుంది. నో వై ఈజ్ జెడ్. ఓకేనా? రిప్రజెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు కంక్లూజన్కి వస్తే నో జీ ఈజ్ జెడ్ అంట. జీకి జెడ్కి ఇంటూ మార్క్ ఉందా? ఇట్లా లేదు కదా, జీకి జెడ్కి, సో రాంగ్. ఉంటే రైట్. నో జెడ్ ఈజ్ జే, నో జెడ్ ఈజ్ జే అని అంట. జెడ్కి జేకి ఇంటూ మార్క్ లేదు, కాకపోతే జెడ్ జేని టచ్ అవుద్దా? టచ్ కాదు. ఎందుకంటే జెడ్ టచ్ కావాలంటే ఫస్ట్ జే లోపల దాకా వెళ్ళాలి, అంటే జే దాకా వెళ్ళాలి. కానీ జే దాకా వెళ్ళదు, ఎందుకంటే జేకి వైకి క్లోజ్ అయిపోయింది. అంటే ఇంటూ ఉంది కదా, నో ఉంది కదా, సో దీని లోపల ఉన్న దానికి ఎట్లా వెళ్తుంది? నార్మల్గానే జెడ్ వై దాకానే వెళ్ళదు, కాకపోతే జెడ్ జే దాకా ఎట్లా వెళ్తుంది? వెళ్ళదు, కాబట్టి రాంగ్. సో రైట్. ఇప్పుడు ఒకసారి నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇది ఏ, ఇది బి, నో ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. సో బి ఏకి నో ఉంది. అట్లా అంటే లోపల బి, దీని లోపల ఎన్నున్నా దానికి నో ఉన్నట్టే. బి ఏకి నో ఉంది, దీని లోపల ఎన్నున్నా బీకి ఈ లోపల ఉన్న వాటికి కూడా నో ఉన్నట్టే. ఎందుకంటే ఎందుకంటే బి ఏనే టచ్ అవ్వదు, దాని లోపల ఉన్న ఎట్లా టచ్ అవుతాయి? ఈ సర్కిల్ ఏనే టచ్ కాకుండా మనం ఎట్లా రాంగ్ పెట్టినాం, వాటిని లోపల ఉన్న ఎట్లా టచ్ అవుతాయి? టచ్ కావు కదా. సో ఈ లోపల ఇప్పుడు సి రాసిన లోపల సికి డి బికి కూడా నో అన్నట్టు, సికి బి కూడా నో అన్నట్టు. అట్లా ఇక్కడ కూడా జెడ్కి వైకి నో ఉంది. సో జెడ్ వైకి టచ్ అవ్వదు. వైకి టచ్ కానప్పుడు లోపల ఉన్న జేకి ఎట్లా టచ్ అవుద్ది? టచ్ కాదు, కాబట్టి నో జెడ్ ఈస్ జే అనేది రైట్. ఓకే, రైట్ పెట్టిన. నో జెడ్ ఈస్ వై, నో జెడ్ ఈస్ వై అది ముందే ఉన్నది కాబట్టి అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మనం ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం. డెఫినెట్ కంక్లూజన్. ఇప్పుడు మనం చూసినవన్నీ డెఫినెట్ కంక్లూజన్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ ఏమన్నాయంటే నో ఏ ఈజ్ సి, మళ్ళా సమ్ ఏ ఆర్ బి, ఇవి స్టేట్మెంట్స్. కంక్లూజన్స్ ఎలా ఉన్నాయనుకో, ఎలా అంటే ఫస్ట్ కంక్లూజన్ సమ్ బి ఆర్ ఏ. ఇప్పుడు మనము ఇది ఏంటిది? డెఫినెట్ కంక్లూజన్. అంటే ఇట్లా ఏమో అంటే ఇలా ఇచ్చిందనుకో, సమ్ బి ఆర్ ఏ డెఫినెట్ కంక్లూజన్ అన్నట్టు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు దీన్ని స్టేట్మెంట్ యొక్క వెయిన్ డయాగ్రామ్ ఇస్తే నో ఏ సికి నోకి ఏ ఉంది, సమ్ ఏ ఆర్ బి, ఏకి బికి సమ్ పెట్టిన. ఇప్పుడు సమ్ బి ఆర్ ఏ, సమ్ బి ఆర్ ఏని ఎట్లా డిఫైన్ చేస్తాం? బి ఇట్లా, ఏ ఇట్లా. సో ఈ డయాగ్రామ్ మ్యాచ్ అవుతుంది. సో ఇది రైట్. ఎందుకంటే డెఫినెట్గా రైట్ అవుతుంది అని నీకు తెలుసు కాబట్టి దీన్ని డెఫినెట్ కంక్లూజన్ అంటాం. సో ఇది రైట్ పెడతాం. అంటే ఇప్పటివరకు మనం చూసినవన్నీ డెఫినెట్ కంక్లూజన్ అయితే ఫాలో అయితే ట్రూ అని పెడతాం, రైట్ పెడతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఇప్పుడు ఈ టాపిక్ అంటే ఏంటి? పాసిబిలిటీ అని వస్తుంది. పాసిబిలిటీ ఎట్లా అని అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంక్లూజన్ అయిపోయింది. సమ్
సమ్ బి ఆర్ సి అని అంటారు. సమ్ బి ఆర్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ అని అంటారు. పాసిబిలిటీ అని అంటే ఏంటి? మనకు జనరల్‌గా మనకేం తెలుసు పాసిబిలిటీ అంటే అవకాశం ఉందా అన్నట్టు. అంటే అయ్యే అవకాశం ఉందా అన్నట్టు. సో, ఇలాంటి పాసిబిలిటీ క్వెషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్టు ఇట్లా సమ్ బి ఆర్ సి అని పాసిబిలిటీ అని అడిగిండు. సో, నువ్వు ఫస్ట్ ఏం చెక్ చేయాలి? సమ్ బి ఆర్ సి అయిద్దా కాదా చెక్ చేయాలి. సమ్ బి ఆర్ సి అంటే ఎట్లుండాలి? బి, సి. సమ్ బి ఆర్ సి ఇట్లుండాలి. స్టేట్మెంట్‌లో ఎట్లుంది? బికి, సికి అట్లుందా? లేదు. సో, ఫస్ట్ స్టెప్‌కి వచ్చినాం మనం. ఫస్ట్ స్టెప్‌కి అంటే నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలి పాసిబిలిటీ. ఒకవేళ అట్లనే ఉందనుకో స్టేట్మెంట్‌లో సమ్ బి ఆర్ సి ఇట్లుందనుకో అంటే డెఫినెట్ అయిందనుకో అప్పుడు ఇది రాంగ్ అయిపోద్ది. పాసిబిలిటీ రాంగ్ అయిపోద్ది. ఓకేనా? ఫస్ట్ పాసిబిలిటీ అంటే ఏం చెక్ చేయాలి? సమ్ బి ఆర్ సి చెక్ చేసినాం. అప్పుడు ఒకవేళ ట్రూ అయిందనుకో పాసిబిలిటీ రాంగ్ అయిపోద్ది. ఒకవేళ ట్రూ కాలేదనుకో నెక్స్ట్ స్టెప్‌కి పోతాం. నెక్స్ట్ స్టెప్‌కి కూడా ట్రూ. ఇప్పుడు సమ్ బి ఆర్ సి ట్రూ అయిందా? కాలే. సమ్ బి ఇక్కడుంది, సి ఇక్కడుంది. సో, నెక్స్ట్ స్టెప్‌కి పోయినాం. రాంగ్ అయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్‌కి పోయినాం. ఒకవేళ రైట్ అయిందనుకో యాస్ పర్ ది స్టేట్మెంట్ సమ్ బి ఆర్ సి రైట్ అయిందనుకో బికి, సికి ఇట్లా సమ్ ఉందనుకో అప్పుడు పాసిబిలిటీ అనేది రాంగ్ అయ్యిద్ది. ఇప్పుడు రాంగ్ అయింది కాబట్టి ఫస్ట్ సమ్ బి ఆర్ సి రాంగ్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్‌కి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనంటే సమ్ బి ఆర్ సికి పాసిబిలిటీ ఉందా? అంటే అవకాశం ఉందా? అని మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఉందనుకో ఇప్పుడు రైట్ అయితది. ఒకవేళ లేదనుకో రాంగ్ అయితది. సో, మనము ఈ స్టేట్మెంట్ వయలేట్ చేయకుండా మనం పాసిబుల్ అయిద్దా కాదో చెక్ చేయాలి. సమ్ బి ఆర్ ఏ ఇట్లా ఏసిన మళ్ళా ఇక్కడ ఏం చెప్పిండు సమ్ బి ఆర్ సి అన్నాడు. సమ్ బి ఆర్ సి ఏసిన. మళ్ళా స్టేట్మెంట్ ప్రకారంగా నో ఏ ఈజ్ సి అన్నాడు. నో ఏ ఈజ్ సి నో పెట్టిన. స్టేట్మెంట్‌ని నేను ఇట్లా వయలేట్ చేయకుండా రాసిన. అంతే. వయలేట్ ఇప్పుడు స్టేట్మెంట్ చెప్పమని నో ఏ ఈజ్ సి, నో ఏ ఈజ్ సి ఏసిన. మళ్ళీ సమ్ ఏ ఈజ్ బి ఏసిన. సమ్ ఏ ఈజ్ బి ఏసిన. ఇప్పుడు ఇట్లా నేనేం చేసిన పాసిబుల్ చేసిన. అంటే సమ్ బి ఆర్ సిని పాసిబుల్ అయ్యేటట్టు చేసిన. పాసిబుల్ అయింది కదా! సమ్ బి, సి పాసిబుల్ అయింది కదా! సో, ఈ పాసిబిలిటీ అనేది రైట్. అంతే. మనం ఫస్ట్ స్టెప్ ఈ పాసిబిలిటీ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇది ఉంది కదా! సమ్ బి ఆర్ సి. సమ్ బి ఆర్ సికి ఇట్లా వస్తది కదా! ఇది మనం ఫస్ట్ తీసుకున్న డయాగ్రామ్ ప్రకారం ఉందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ ఉందనుకో పాసిబిలిటీ రాంగ్ అయిపోద్ది. ఒకవేళ లేదనుకో నెక్స్ట్ స్టెప్ పోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? పాసిబుల్ అయిద్దా? అంటే ఈ బి సర్కిల్ ఈ సి సర్కిల్‌కి ఇట్లా కనెక్ట్ అవుద్దా? అయితది కదా! అంటే ఇది ఇట్లా అయితది కదా! సో, పాసిబిలిటీ అయితది కాబట్టి రైట్. ఫస్ట్ ఏం లేదు. ఫస్ట్ సమ్ బి ఆర్ సి డెఫినిటా కాదా చూడాలి. డెఫినిటా అంటే ఇట్లుందా లేదా చూడాలి స్టేట్మెంట్‌లో. ఒకవేళ ఉందనుకో అప్పుడు రాంగ్ అయితది. ఒకవేళ లేదనుకో నెక్స్ట్ స్టెప్ పోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? పాసిబుల్ అవుద్దా? సమ్ బి, సి పాసిబుల్ అవుద్దా? అయిందనుకో అప్పుడు రైట్. ఒకవేళ అప్పుడు కూడా కాలేదనుకో అప్పుడు రాంగ్. అంతే. మనం క్వెషన్ చూస్తుంటే మీకు అర్థమైంది. ఓకే. మళ్ళీ స్టేట్మెంట్‌ని వయలేట్ చేయొద్దు. స్టేట్మెంట్ వయలేట్ చేసిందంటే అప్పుడు మళ్ళా రాంగ్ అయిద్ది. ఇట్లా స్టేట్మెంట్‌ని వయలేట్ చేయలేదు కదా! నో ఏ ఈజ్ సి. నో ఏ ఈజ్ సి ఏసిన. సమ్ ఏ ఈజ్ బి కూడా ఏసిన. సమ్ ఏ ఈజ్ బి కూడా ఏసిన. సో, స్టేట్మెంట్ వయలేట్ చేయకుండా అయింది కాబట్టి రైట్ అయింది. అంతే. నెక్స్ట్ క్వెషన్. సమ్ పెన్స్ ఆర్ పేపర్స్ అంటారు. సమ్ పెన్స్, పేపర్స్. సమ్ పెన్స్ ఆర్ స్కేల్స్ అంట. సిఏఎల్ఈ స్కేల్స్. నో స్కేల్ ఈస్ మార్కర్. ఓకే. సమ్ మార్కర్స్ ఆర్ పేపర్స్ అంట. సమ్ మార్కర్స్, పేపర్సా? రాంగ్. మనం ఇందాకే చెక్ చేసాం. సమ్ మార్కర్స్ ఆర్ పేపర్సా అనేది రాంగ్ అయింది. సో, పాసిబుల్ ఉందా? మార్కర్స్, పేపర్స్ దగ్గరికి పోతది ఈ సర్కిల్. సో, రైట్. పోవడంటే ఏం లేదు. ఈ సర్కిల్‌ని మనం ఇక్కడికి దగ్గరికి తీసుకెళ్ళి దీనికి కూడా జాయిన్ చేయొచ్చు. అంతే. ఒకవేళ జాయిన్ ఎప్పుడు చేయలేని సిట్యుయేషన్ వస్తదంటే మార్కర్‌కి ఈ పేపర్‌కి ఒకవేళ ఇట్లా నో సింబల్ ఉందనుకో అప్పుడు జాయిన్ చేయలేము. సో, రాంగ్ అయితది. ఇక్కడ దీనికి నో సింబల్ ఏం లేదు కదా! సో, రైట్ అయితది అంతే. నో పెన్ ఈస్ మార్క్. నో పెన్ ఈస్ మార్కర్. పెన్‌కి, మార్కర్‌కి నో ఉందా? లేదు. సో, రాంగ్. నో పెన్ ఈస్ మార్కర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అని అడుగుతుంది. పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ నో పెట్టొచ్చు కదా! లైన్ కొట్టి ఒక ఇంటూ పెడితే పాసిబిలిటీ అయితది. సో, రైట్. ఆల్ మార్కర్స్ బీయింగ్ పెన్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఆల్ మార్కర్స్ పెన్ లోపలికి పోద్దా అని అడుగుతుంది. ఆల్ మార్కర్స్ బీయింగ్ పెన్ను ఫస్ట్ అయితే కాదు. సో, పాసిబిలిటీ ఉందా చెక్ చేద్దాం. మార్కర్స్ పెన్ లోపలికి పోతది. సో, రైట్. ఎందుకంటే ఇదే ఇప్పుడు ఎట్లా చేయొచ్చంటే స్కేల్ ఏమో ఇట్లుంది. పెన్ ఏమో ఇట్లుంది. ఇట్లా పెట్టినప్పుడు మార్కర్ ఇట్లుందనుకో ఈ స్కేల్‌కి ఈ మార్కర్‌కి పడదు. ఓకే. అంతే. ఇప్పుడు ఈ స్టేట్మెంట్‌ని వయలేట్ చేయకుండా మనం ఎయగలుగుతున్నాం కదా! సో, ఇది రైట్. ఎట్లా? ఇప్పుడు సమ్ పెన్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ బదులు ఇట్లా ఒకటి రాస్తే అయిపాయే. స్టేట్మెంట్ వయలేట్ చేయకుండా రాస్తున్నాం కాబట్టి రైట్ అయితే ఎట్లా అంటే సమ్ పెన్స్ ఆర్ పేపర్స్. సమ్ పెన్స్, పేపర్స్ ఏసిన. సమ్ పెన్స్ ఆర్ స్కేల్స్. సమ్ పెన్స్ ఆర్ స్కేల్స్ ఏసిన. నో స్కేల్ ఈస్ మార్కర్ ఏసిన. నో స్కేల్ ఈస్ మార్కర్ ఏసిన. అన్నీ ఎయగలుగుతున్నాం కాబట్టి రైట్. అంతే. నెక్స్ట్ క్వెషన్. సమ్ మెన్ ఆర్ ఫీమేల్. మెన్, ఫీమేల్. సమ్ ఫీమేల్ ఆర్ బాయ్స్.
నో బాయ్ ఈస్ గర్ల్. నో గర్ల్ ఈస్ బాయ్. ఓకే రైట్. ఎందుకంటే నో గర్ల్ ఈస్ బాయ్ కదా, సో రైట్. నో గర్ల్ ఈస్ బాయ్ అని మళ్ళీ. నో గర్ల్ ఈస్ బాయ్ ఆల్రెడీ రైట్. నువ్వు పాసిబిలిటీ అని అడుగుతుంది, సో రాంగ్. ఫస్ట్ పాసిబిలిటీ అంటే ఏం చెక్ చేయాలి? ఫస్ట్ నార్మల్గా ఇద్దా లేదో చెక్ చేయాలి. నార్మల్గానే అయిందనుకో రాంగ్ పెట్టేసేయాలి. నార్మల్గా కాకపోతే పాసిబిలిటీ ఇద్దా లేదో చెక్ చేయాలి. ఇది ఫస్ట్ రాంగ్ అయింది కాబట్టి రాంగ్ పెట్టేసి. సమ్ ఫీమేల్స్ ఆర్ గర్ల్స్. ఫీమేల్స్ గర్ల్స్ అని అడుగుతుంది, రాంగ్. ఎందుకంటే ఇది డెఫినెట్ అని అడిగిండు. డెఫినెట్ అంటే ఏం పెట్టకపోయింది అనుకో, డెఫినెట్గా అయితేనే రైట్ పెట్టాలి. ఫీమేల్స్ గర్ల్స్ ఉందా లేదు, సో రాంగ్ అంటే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇది పాసిబిలిటీ అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. చేస్తా అంటే వస్తుంది, ఓకేనా. నో బాయ్, నో బైక్ ఈస్ బాయ్. బైక్ బైక్ బాయ్. నో బైక్ ఈస్ బాయ్. నో బాయ్ ఈస్ గర్ల్ అంట. నో బాయ్ గర్ల్. గర్ల్స్ ఆర్ అంకుల్స్. సమ్ గర్ల్స్ ఆర్ అంకుల్స్. అంకుల్స్. ఆల్ అంకుల్స్ ఆర్ హీరోస్ అంట. హెచ్ఈఓ హెచ్ఈఆర్ఎస్ హీరోస్. ఓకే. ఓకే మనము దీనిలోకి వస్తే నో హీరో ఈస్ బైక్. హీరోకి బైక్కి ఇట్లా రాంగ్ సింబల్ ఉందా లేదు, సో రాంగ్. మనము ఇట్లాంటి ఇది డెఫినెట్ స్టేట్మెంట్ అన్నట్టు. ఒకవేళ ఖచ్చితంగా ఇక్కడ స్టేట్మెంట్ ప్రకారం ఉంటేనే రాంగ్, అప్పుడు మనం రాంగ్ అని పెడతాం, ఓకేనా. ఇక్కడ రాంగ్ ఉందా అంటే బైక్కి హీరోకి రాంగ్ లేదు కదా ఇట్లా. అంటే ఇంటూ సింబల్ కదా మనకి నో అని రిప్లై చేసేది లేదు కదా, సో రాంగ్. ఒకవేళ ఉంటే రైట్ అయితే ఇది డెఫినెట్ స్టేట్మెంట్. ఇప్పుడు పాసిబిలిటీ అడిగింది, నో బైక్ ఈస్ గర్ల్. నో ఫస్ట్ పాసిబిలిటీని పక్కన పెట్టి నో బైక్ ఈస్ గర్ల్ అయితా లేదో చూడాలి. బైక్కి గర్ల్కి నో లేదు, సో లేదు కాబట్టి ఒకవేళ ఉందనుకో ఇది రాంగ్ అయిపోద్ది. లేదు కాబట్టి పాసిబిలిటీ అవుతుందా లేదా చెక్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు ఏంటి, నో బైక్ ఈస్ గర్ల్. నో బైక్ గర్ల్కి నో ఉందా లేదు, సో పాసిబిలిటీ చెక్ చేయాలి. ఒకవేళ ఉంటే ఇది రాంగ్ అయిపోద్ది. లేదు కాబట్టి పాసిబిలిటీ చెక్ చేయాలి. పాసిబిలిటీ ఉందా, నో బైక్ ఈస్ గర్ల్. గర్ల్కి బైక్కి ఇట్లా దగ్గర కనెక్షన్ అయితే లేదు, సో నో ఇట్లా పెట్టినా అనుకో ఫరక పడుతుందా, స్టేట్మెంట్ పక్కనగా పడదు, సో రైట్. అంటే పాసిబుల్ అవుతుంది. నో గర్ల్ ఈజ్ నో బైక్ ఈస్ గర్ల్ పాసిబుల్ అవుతుంది, సో రైట్. ఇట్లా మనం లైన్ పెట్టి ఇంటూ కూడా పెట్టచ్చు కాబట్టి పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇది రైట్. సమ్ హీరోస్ ఆర్ గర్ల్స్. హీరోస్కి గర్ల్స్కి సమ్ ఉంది, సో రైట్. అంతేగా, గర్ల్ ఇది హీరోస్ది ఇది అంటే కనెక్షన్ ఉంది కాబట్టి రైట్. నో హీరో ఈజ్ బైక్ ఈజ్ పాసిబుల్. హీరోకి బైక్కి నో ఉందా లేదు, సో పాసిబుల్ అయిద్దా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఇంటూ పెట్టచ్చు, సో రైట్. ఇప్పుడు ముందే నో హీరో ఇస్ బైక్ ముందే ఉందనుకో అప్పుడు పాసిబిలిటీ కిందకి రాదు, రాంగ్ అవుతుంది. ఎందుకంటే ముందే ఉన్నదాన్ని నువ్వు పాసిబిలిటీ ఉందా అని అడుగుతాడు. ముందే ఉన్నదానికి నువ్వు పాసిబిలిటీ ఉంది అని ఎట్లా చెప్తావు, అది కన్ఫర్మ్ కదా, చెప్పలేవు, సో రాంగ్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, నో హీరో ఇస్ బైక్ ముందే లేదు, ముందే నో లేదు, సో పాసిబుల్ అయిద్దా అని అడుగుతాడు. పాసిబుల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నో పెట్టేసాం అనుకో ఇట్లా ఓపెన్ అయిపోతుంది, పాసిబుల్ అవుతుంది కాబట్టి రైట్, అంతే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. నో పప్పీ ఇస్ డాగ్. మనం ఫస్ట్ లెటర్ కదా, పప్పీ డాగ్. మళ్ళా ఇక్కడ కంటిన్యూ చేద్దాం. నో డాగ్ ఇస్ టైగర్. నో డాగ్ ఇస్ టైగర్. ఆల్ క్యాట్స్ ఆర్ టైగర్. లోపల క్యాట్స్ బయట టైగర్. ఆల్ ఎనిమల్స్ ఆర్ డాగ్స్. ఆల్ ఎనిమల్స్ ఆర్ డాగ్స్. ఎనిమల్ లోపల డాగ్స్ బయట. ఓకే. ఆల్ డాగ్స్ ఆర్ ఎనిమల్స్. ఆల్ డాగ్స్ ఆర్ ఎనిమల్స్ అని అంటాడు. ఆల్ డాగ్స్ ఆర్ ఎనిమల్స్ అని అంటాడు. లేదు కదా, ఎందుకంటే ఎనిమల్స్ లోపల ఉంది, డాగ్స్ బయట ఉంది. ఆల్ డాగ్స్ ఆర్ ఎనిమల్స్ అంటే ఎట్లా ఉండాలి, డాగ్స్ లోపల ఉండాలి, ఎనిమల్స్ బయట ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఎనిమల్స్ లోపల ఉంది, డాగ్స్ బయట ఉంది, సో రాంగ్. ఎనిమల్స్ లోపల ఉంది, డాగ్ బయట ఉంది. స్టేట్మెంట్ కంక్లూజన్ ప్రకారం ఎట్లా ఉండాలి, డాగ్స్ లోపల ఉండాలి, ఎనిమల్స్ బయట ఉండాలి, సో లేదు కాబట్టి రాంగ్. నో క్యాట్ ఈస్ డాగ్. నో క్యాట్ ఈస్ డాగ్. ఎస్, ఎందుకంటే డాగ్కి అంటే డాగ్కి టైగర్స్కి నో ఉంది, డాగ్ సి ఉంది కదా. ఇప్పుడు నో డాగ్ ఈస్ టైగర్. టైగర్ దగ్గరికి వెళ్ళట్లేదు డాగ్, లోపల ఉన్న దాని దగ్గరికి ఎట్లా వెళ్తుంది, వెళ్ళదు. సో నో డాగ్ ఈస్ నో, వన్ సెకండ్, ఓకే. నో క్యాట్ ఈస్ డాగ్ అంటుండ్రు. నో క్యాట్ ఈస్ డాగ్ ఈజ్ పాసిబిలిటీ అంటుండ్రు. నో క్యాట్ ఈస్ డాగ్ ఫస్ట్ అయితే లేదో చెక్ చేయండి. నో క్యాట్ ఈస్ డాగ్. ఎందుకంటే ఈ క్యాట్కి డాగ్కి పడదు, ఎందుకంటే క్యాట్కి డాగ్కి నో అనే ఉంది. ఎందుకంటే డాగ్కి టైగర్కి నో ఉంది, సో డాగ్ టైగర్ లోపల ఉన్న క్యాట్కి కూడా నో ఉంటుంది కదా, సో ఈ నో క్యాట్ ఈస్ డాగ్ ఈజ్ ఏ రైట్ అన్నట్టు. కానీ ఇది పాసిబిలిటీ అంటాడు, సో మేము చెక్ చేసినాము. ఫస్ట్ ఇది చెక్ చేయాలి. ఒకవేళ ముందే రైట్ అయిందనుకో రాంగ్ పెట్టాలి. ఒకవేళ ముందే రాంగ్ అయిందనుకో అప్పుడు పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేయాలి, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్.
ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ క్వెషన్ ట్రై చేసి కింద కామెంట్ చేయండి. ఇది క్వెషన్ అండ్ ఇది ఆప్షన్స్. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.